శ్రీ గురుభ్యో నమ. గురుదేవుల పాదపద్మలకు నమస్కరిస్తూ, భగవద్భక్తులారా, ఈరోజు మనస్సు అంటే ఏమిటి, మనసు చెలించడానికి గల కారణం ఏమిటి, దానిని నిశ్చలం చేయడం ఎలా, ఈ విషయం గురించి ప్రస్తావించదలుచుకున్నాను. మనస్సు అనేది జ్ఞానం, మనస్సు అంటే జ్యోతి, మనస్సు అంటే పరబ్రహ్మ స్వరూపము, మనస్సు అంటే విష్ణువు. ఇది సాధనాపరుల విషయంలో జరిగేటువంటి మాట. అలా కాకుండా నిత్యము మనకు వాడుకలో ఉండేటువంటి మనస్సు అంటే ఏమిటంటే మాయ, మనస్సు అంటే బంధము, మనస్సు అంటే చలించేటువంటి గుణము కలిగినది. ఏది ఏమైనప్పటికీ కూడా మనస్సు అనేది చలించే గుణం కలిగినది. మాయ, బంధము, జ్ఞానము, బ్రహ్మస్వరూపము, తేజస్సు, ఇన్ని కూడా కలిగిన లక్షణాలు అనేటువంటిది ఏదైతే ఉందో అది మనస్సు అని చెప్పవచ్చు. అందుకే ఉపనిషత్తుల్లో ఏం చెప్తున్నారంటే, చలేవాతే చలే బిందు నిస్సలో నిస్సలో భవేత్, యోగి స్థానిత్వ వాప్నోతి తతో వాయు నిరుంధయేత్. అంటే ప్రాణవాయువు కదలిక అనేది ఎప్పుడైతే ఉన్నదో మనస్సు కూడా చెలిస్తుంది. అంటే మనసు చెలించడానికి గల కారణం మనలో ఉండేటువంటి ప్రాణవాయువు కదలిక. అటువంటి ప్రాణవాయువుని కదలకుండా ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడే మనస్సు అనేది నిశ్చలంగా ఉంటుంది. అదేవిధంగా ప్రాణ పవన స్పంద చిత్త స్పంద సయేహి ప్రాణస్పంద క్షయో యత్నో కర్తవ్యో ధీమతోచ్చకై. అంటే అది కూడా ఇదే అర్థం. మన లోపల ఉండేటువంటి ప్రాణవాయువు ఎప్పుడైతే కదిలిందో మనస్సు అనేది కదిలిపోతుంది. మనస్సు అనేది కదలకుండా ఉండాలి అంటే నీ లోపల ఉండేటువంటి ప్రాణం నిశ్చల స్థితిలో ఉంచాలి. మనసు, ప్రాణము అన్న వాయువు ఇవన్నీ కూడా నీలోనే ఉన్నాయి. నువ్వే నీ యొక్క ప్రాణం యొక్క స్థితిగతులని నిశ్చలతలో ఎప్పుడైతే ఉంచగలుగుతావో మనసు కూడా నిశ్చలంగా ఉండి ఎక్కడికి పెడితే పరిగెట్టకుండా నిశ్చలంగా ఉంచగలుగుతావు. అటువంటి ఉంచగలిగేటువంటి స్థితి ఒకటి ఉంది. మన మనసుని చలించనీయకుండా నిశ్చలంగా ఉంచేటువంటి స్థితే నిర్మలమైన స్థితి. అదే ప్రాణాయామ యోగ సాధనా స్థితి. ఇంకా చెప్పాలి అంటే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధాయ విశ్వాసక్తం ముక్తి నిర్విషయం స్మృతం. అంటే మన మనుషుల్లోని బంధాలకు కానీ మోక్షాలకు కానీ కారణం మనసే. మన మనస్సు అనేది కలిగింది అంటే అది బంధం. మనస్సు అనేది కలగకుండా నిశ్చలంగా ఉన్నది అంటే అది మోక్షం. కాబట్టి మనసు యొక్క కదలికలను బట్టి, స్థితిగతులను బట్టి మన యొక్క బంధము, మోక్షము అనేవన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా అన్యత్ర మనాభూవం నాదర్శం నాశ్రవశం. మన యొక్క మనస్సు అనేది చూడడానికి కానీ మాట్లాడడానికి కానీ జ్ఞానం, విజ్ఞానం, అజ్ఞానం, కోపం, ఇంకా చెప్పాలి అంటే భయం, అజ్ఞానం అన్నిటికీ కూడా మూల కారణం ఒక్క మనసే. అంటే మన యొక్క కోపానికి, జ్ఞానానికి, అజ్ఞానానికి, విద్యకి, అవిద్యకి, చూడడానికి, వినడానికి, ఇన్నిటికీ కూడా మనలోని ఉండేటువంటి శక్తిని ప్రేరేపించేది ఒక్క మనసే. ఇన్నిటికి మూల కారణమైన మనసుని మనం ఏం చేస్తున్నాం? విచ్చలవిడితనంగా మన ఇష్టం వచ్చినట్టుగా మన మనసుని ఉపయోగించి ఎక్కడికి పెడితే అక్కడ దాన్ని చలింపచేసేస్తున్నాం. మనసు దానికి నచ్చినట్లు ఒక సినిమాలని, చిత్రాలని, సీరియల్స్ అని దాని రకంగా విచ్చలవిడిగా వెళుతూనే ఉంటుంది. అలా తిరగడానికి గల కారణం ఏంటి? మనలో ఉండేటువంటి ప్రాణవాయువు కదలిక. అటువంటి ప్రాణవాయువు కదలికని నిశ్చలంగా ఉంచగలిగినట్లయితేనే మన మనసు అనేది, కదలిక అనేది తగ్గుతుంది. ఇంకా ఉపనిషత్తుల్లో చెప్తున్నారు,
నానావిధైర్విచాయస్థుల సాధ్యం జాయతే మనః తస్మాత్ తస్య దయోపాయం ప్రాణం ఏవహి నా అన్యథ తర్కై జల్పై శాస్త్రజాలై యుక్తిభి మంత్రత భేషజాజై నవసో జాయతే మనః ఉపాయం తం విజ్ఞేయ యోగ మార్గం ప్రవర్తతే. ఏమిటన్నారు? ఈ మనస్సు అనేది చలించకుండా చేయడానికి సిద్ధులు చెప్పిన ఉపాయం ఏదైతే ఉందో, ఏది సిద్ధులు ఏది ఉపాయం చెప్పారు? నీ యొక్క ప్రాణాన్ని నిశ్చలంగా ఉంచు, అప్పుడే నీ యొక్క మనసుని చలించకుండా చేయగలవు అని సిద్ధులు చెప్పారు. అంతేగాని తర్కించినప్పటికీ, వాదోపవాదాలు చేసినప్పటికీ, శాస్త్రాలు చెప్పినప్పటికీ, ఏది చేసినా సరే నీ మనసుని నువ్వు కంట్రోల్లో పెట్టుకోలేవు. అటువంటి మనసు అనేది కంట్రోల్లో ఉండాలంటే నీ యొక్క ప్రాణస్థితిని నువ్వు నిశ్చల స్థితిలో ఉంచాలి. అటువంటి నిశ్చల స్థితిలో ఎప్పుడైతే ఉంచుతావో నీ మనస్సు అనేది చెల్లించకుండా, ఇష్టం వచ్చినట్టుగా తిరగకుండా, బంధాలకి అంటుకోకుండా భగవంతుని యందు లగ్నమై తీరుతుంది. అయితే భగవంతుని యందు లగ్నం కాకుండా చలించినటువంటి మనసు ఎన్నో బంధాలని కలిగి భగవంతుడే తనకు తానుగా వచ్చినా సరే తెలుసుకోలేకుండా ఒక అజ్ఞాన పెసులో ఉండిపోయినటువంటి ఒక వ్యక్తి యొక్క కథని మీకు ఈరోజు తెలియజేస్తాను. అయితే కథ విన్నామా లేదా అనేది కాదు, కానీ మన మనసు చెల్లించకుండా నిశ్చలంగా ఉంచినట్లయితే బంధాలకి అతీతంగా ఉండగలుగుతాము. లేకపోతే బంధాలకి లొంగిపోయి మన యొక్క జ్ఞానం కూడా అజ్ఞానంగానే పరిణమిస్తుంది. కాబట్టి భగవద్భక్తులారా, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ కథని విని తెలుసుకోండి. పూర్వం గురువణి అనేటువంటి ఒక గ్రామంలో ఒక మిఠాయి కొట్టు వ్యాపారి ఉండేవాడు. వాడు ప్రతిరోజు కూడా ఎంతో భక్తితో ఉండేవాడు. ఆ వచ్చిన మిఠాయి కొట్టులోని మిఠాయి తయారు చేసుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ కూడా తనకు నచ్చినటువంటి ఆ మిఠాయిని ఇస్తూ, వచ్చిన వాళ్ళకి మజ్జిగను తాగడానికి ఇచ్చి, కాస్త విశ్రాంతి తీసుకోమని చెబుతూ, తనకున్నటువంటి దానిలో వాళ్ళని సంతృప్తి పరిచి పంపేవాడు. అది తనకున్నటువంటి మంచి గుణం. అతనికి ఇద్దరు కొడుకులు. అయితే అతను అలా చేస్తున్న సందర్భంలో ఆ మాత్రం భక్తికే మించినటువంటి ఒక గురువు అక్కడికి వెళతారు. వెళ్ళి అతను తీపి మిఠాయి పదార్థాలు ఇస్తే తిని శుద్ధి దాహం తీర్చుకొని మజ్జిగ ఇస్తే తాగి, నాయన ఇక్కడ విశ్రాంతి తీసుకుంటానని చెప్తాడు. సరే బాబు అని చెప్తే విశ్రాంతి తీసుకున్నాక అలా చూస్తూ మిఠాయి కొట్టువాడు అంటాడు, అయ్యా స్వాములోరు, మీ యొక్క వస్త్రం పూర్తిగా జీర్ణించిపోయింది, దాన్ని నాకు కాస్త ఇవ్వండి, ఉతికి దానిని కుట్టి మీకు ఇస్తానంటాడు. సరేనయ్యా, అంతసేపు నేను పడుకుంటానని చెప్పి తన యొక్క వస్త్రాన్ని ఆ మిఠాయి కొట్టు వ్యాపారికి ఇస్తాడు. అప్పుడు ఆ మిఠాయి కొట్టు వ్యాపారి దాన్ని శుభ్రంగా ఉతికి చిరిగిపోయిన చోటల్లా కుట్లు కుట్టి ఆ వస్త్రాన్ని ఎండిపోయిన తర్వాత అతనికి వేసి మళ్ళీ మజ్జిగ, అతను వెళ్ళడానికి కాస్త డబ్బులు ఇస్తాడు. అప్పుడు ఆ సాధువు అంటాడనమాట, ఆ గురువు అంటాడు, నాయనా, నీ యొక్క గుణం చాలా సున్నితమైనది. నీకున్న దానిలో ఒక గురువుకు ఇవ్వాలని, ఒక గురువుకు పెట్టాలని అనేటువంటి మంచి గుణం చాలా ఉత్తమమైనది. కాబట్టి నీ దగ్గరికి నేను రాగలిగానంటే అదే కారణం. నిన్ను నేను భగవంతుని యొక్క సాన్నిధ్యానికి తీసుకెళ్తాను, భగవంతుని చూపిస్తాను, నాతో హిమాలయాలకు వస్తావా అని అడుగుతాను. అడిగితే అయ్యయ్యయ్యో ఎంత బాబు, నేను ఇక్కడ ఉండి ఇలా చూసుకోవడం, నాకు 2 పిల్లలు, వాళ్ళ బాధ్యతలన్నీ నాకు తీర్చాలి, నేను తీర్చుకుంటే కానీ నేను రాలేను బాబు, నేను బంధాలను వదిలేసి రాలేను అంటాడు. సరే ఎప్పుడు వస్తావు? ఒక 8 సంవత్సరాలు నాకు వ్యవధి ఇవ్వండి స్వామి, అప్పుడు వస్తానంటాడు. సరే నాయన, నీ కర్మ అనుకుని ఆ స్వామి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. 8 సంవత్సరాలు కాదు, 8 నిమిషాల్లో అనేక రకాల మార్పులు జరుగుతాయి ప్రపంచంలో. ఆ 8 సంవత్సరాల్లోని ఈ మిఠాయి కొట్టు వ్యాపారి ఎలా ఉన్నాడు? 8 సంవత్సరాల తర్వాత ఆ స్వామివారు, ఆ గురువుగారు అక్కడికి రానే వచ్చారు. వచ్చేసరికి అక్కడ ఆ కొట్టు లేదు, ఆ మనిషి లేడు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడుగుతున్నాడు, బాబు ఇక్కడ ఒక మిఠాయి కొట్టు ఉండేది ఏది అని ఆ గురువు గారు అడిగారు. అడిగితే
అదే ఇంటి దగ్గర ఒక కుక్క ఏమో కాపలాగా ఇతన్ని చూసి భో 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 అని అరవడం ప్రారంభించింది. ఈలోగా పెద్ద కొడుకు లోపల నుంచి వచ్చాడు. బాబు ఇక్కడ మిఠాయి కొట్టి వ్యాపారా, మా నాన్నే, నువ్వు వచ్చావు, మా నాన్న చచ్చాడు అంటాడు. అదేమిటి నాయన, ఏమో నువ్వు తీసుకెళ్తానన్న హిమాలయాలకి రాలేసరికరా, మాకు కూడా ఏమి చేయకుండా విడిపోయాడు మా నాన్న, నువ్వు ముందు పో ఇక్కడి నుంచి అంటాడు. ఈ కుక్క భో 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 నడుస్తూ ఉంటే ఆ గురువు గారు తన యొక్క దివ్య దృష్టితో చూస్తే ఆ కుక్కగా అక్కడ కాపలా కాస్తున్నది ఇన్నాడు మిఠాయి కొట్టు వ్యాపారిగా ఉన్నటువంటి అతనే ఆ బిడ్డల సంరక్షణార్థం కుక్కగా కాపలా కాస్తున్నాడు. అయ్యో, ఈ బంధాలనేవి ఎలా ప్రవర్తిస్తాయో కదా, బంధాలనేవి వదులుకుని వెళ్ళడం అనేది అంత సాధ్యపడే విషయం కాదు కదా అనుకుని నాయన మళ్ళీ కుక్కనే అడుగుతాడు, నాయన ఇప్పటికైనా పర్వాలేదు, నేను నిన్ను తీసుకెళ్తాను, నువ్వు నాతో వస్తావా? లేదు స్వామి, ఇక్కడ నా పెద్ద కొడుకు కాపలాగా నేను ఉన్నాను, నేను మరి ఇప్పుడు రాను, మళ్ళీ 8 సంవత్సరాలు నాకు టైం ఉండి అప్పుడు వస్తానంటాడు. సరే అని చెప్పి స్వామివారు ఆ గురువుగారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాతని మళ్ళీ 8 సంవత్సరాల తర్వాత ఈ గురువుగారి ఇక్కడికి వచ్చేసరికి ఆ కుక్క లేదు, పెద్ద కొడుకు ఇల్లు కాస్త లేకుండా చిన్న కమ్మలపాకలా వేసుకుని ఉన్నాడు. అంటే స్థలం అదే కానీ దాని యొక్క రూపు మాత్రం మారిపోయాయి. అప్పుడు దూరంగా చూస్తుండగాను, నీ చిన్న తమ్ముడు ఏడు బాబు అని అడుగుతాడు. అంటే అదిగో అక్కడ దున్నుతున్నాడు చూడండి, ఒంటెద్దు దీంతో, ఆ వాడే మా చిన్న తమ్ముడు అని చెప్తాడు. ఓహో అలాగా అని అక్కడికి వెళతారు పాపం గురువుగారు. వెళ్ళేసరికి అక్కడ ఒంటెద్దుతో ఆ ఉన్న చిన్న మొక్కను దున్నుతూ ఉంటాడు ఆ చిన్న కొడుకు. అది చూసి, నాయనా ఏం నాయనా బాగున్నావా అంటే, బాగానే ఉన్నావులే, నువ్వు వచ్చావు, నా తండ్రిని తీసుకుపోయావు, మాకేమీ ఒక ఆస్తి లేదు పాస్తి లేదు, ఇక్కడ వచ్చి వదిలేసి వెళ్ళిపోయాడు వాడు మా నాన్న అని అంటాడు. చూసరికి అక్కడ ఎద్దుగా ఆ అర ఎకరం భూమిని దున్నుతున్నది ఆ ఎద్దు రూపంలో ఉన్నది వాళ్ళ నాన్నే. అయ్యో, బంధాలకి ఇంత లొంగిపోతారా మానవులు అని తన పిల్లల పట్ల తల్లిదండ్రులకు ఉండేటువంటి వ్యామోహాన్ని, ముఖ్యంగా ఆ తండ్రికి ఉండేటువంటి వ్యామోహాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాగైనా ఇంత మంచివాడిని తను రక్షణ కల్పించాలనేటువంటి దృక్పథంతో ఆ గురువు, నాయన ఇప్పటికైనా పర్వాలేదు, నువ్వు నాతో రా అంటాడు. అంటే అప్పుడు ఏమంటాడు తెలుసా, నేను రాను అంటాడు. సరే, ఇద్దరు కొడుకుల్ని పిలుస్తాడు. ఇద్దరు కొడుకుల్ని పిలిచి, మీ నాన్న మీకు ఏది ఇవ్వలేదని కదా మీరు అనుకుంటున్నారు, నేను 2 రోజుల తర్వాత వస్తాను, అప్పుడు చెప్తానంటాడు. వెళ్ళే అలసి తగిలేస్తారు పాపం ఆ స్వామిని. 2-3 రోజుల తర్వాత వచ్చేసరికి అక్కడున్న ఎద్దు కూడా చనిపోతుంది. ఈ వీళ్ళూరికి గోల పెట్టేసి ఈ గురువు గారిని రానివ్వరు వాళ్ళు. లేదు నాయన, మీ నాన్న నాకు నిన్న రాత్రి కల్లో కనిపించి చెప్పాడు, మీ ఆస్తి ఎక్కడికి పోలేదు, మీకోసమని తన యొక్క కష్టం అంతా కూడా, తనలో ఉన్న శక్తిని అంతటినీ కూడా తారపోసి మీకోసం మీ ఉన్న జాగాలోనే దాచిపెట్టేట నాకు చెప్పాడు, కాబట్టి రండి నాయన అని పిలుస్తాను. పిలిస్తే సరే నేను చెప్పి అక్కడికి వెళతాడు. వెళ్ళేసరికి తన ఇంటిలోని ఒక చోటని తవ్వుతాడు. మీరే తవ్వకుండా నాయన, మీ నాన్న అందరూ దాచిపెట్టిన లెంకి బిందులు కనబడతాయి అంటాడు ఆ స్వామి. సరేనని చెప్పి ఆ జాగా అంతా కొట్టేసరికి అందులో నిజంగానే లంకె బిందెలు ఉంటాయి. కానీ లంకె బిందెల మీద పెద్ద నాగుపాము కాపలా వేసి ఉంటుంది. అప్పుడు అంటాడు, అయ్య బాబా ఎంత పెద్ద పాము, ఇప్పుడు కరిచేస్తుంది, దీని ముందు చంపేయండి అనేసి ఇద్దరు అన్నదమ్ములు కూడా దాన్ని పొడిచి దీంతో కొట్టి చంపేస్తారు. అప్పుడు ఈ స్వామి అంటాడు, ఈ పాము రూపంలో మీ యొక్క నిధినంతటినీ కూడా కాపలా కాస్తున్నది కూడా మీ తండ్రే, ఇక్కడ కాపలా కాస్తున్నది మీ తండ్రే. నాయన ఎంత పని చేసావు, హిమాలయాలకు రమ్మన్నాను, భగవంతుని దర్శనానికి నేను తీసుకెళ్తానన్నాను, అయినా నువ్వు రాగలిగావా? నీ మనస్సు అనేది చెలించి బంధాలకి లోనయ్యి నీ యొక్క బిడ్డలే నీకు శాశ్వతం అనుకుని బంధాలకి లొంగిపోయావు. బంధాలకి లొంగిపోయిన వాడు ఎప్పుడూ కూడా ఆ పరబ్రహ్మ స్వరూపమైన భగవంతుడిని చేరుకోలేడు.
ఈశ్వరతత్వం కావలసిన వాడు, బ్రహ్మజ్ఞానం కావలసిన వాడు, పూర్తిగా తలలో ఉండేటువంటి ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో, కిందకి వెళ్ళిపోతున్న ప్రాణశక్తి ఏదైతే ఉందో దాన్ని కిందకి దిగనివ్వకుండా పూర్తిగా ఊర్ధముఖ స్థాయికి తీసుకెళ్ళాలి. మనసుని నిశ్చలస్థితిలో ఉంచేటువంటి ప్రాణాన్ని పూర్తిగా ఊర్ధగతికి తీసుకుని వెళ్ళగలిగి మనసు ప్రాణము రెండూ కూడా నిశ్చలస్థితిలో ఉండేటట్టుగా చేయగలిగే గురువు ఎవరో, అటువంటి అంతర్ముఖ సాధకులు ఎవరో, అటువంటి అంతర్ముఖ యోగి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ప్రాణాయామ విద్యను నేర్చుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ కూడా వారి జన్మని సార్థకత చేసుకోగలుగుతారు. ఇదే నా యొక్క సందేశం. భగవద్భక్తులారా, ఇది మీరు విని అందరూ ఆశీర్వదించవలసిగా కోరుతున్నాను. ఓ పరబ్రహ్మ.